హ్యాపీ మార్నింగ్ ఆల్ లీడర్స్. మనం 14, 15, 16 చలో అరకు వైజాగ్ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఎంత బాగుందంటే చాలా బాగుంది. అరకు ట్రైన్లో వెళ్ళడం, ఆ గుహల మధ్యలో నుండి, ఆ కొండల మధ్యలో నుండి ట్రైన్ వెళ్ళడం చాలా బాగుందండి. అక్కడ నుండి మంచి మంచి మన కోసం మన మేనేజ్మెంటు మంచి 3 స్టార్ హోటల్స్ బుక్ చేశారు. లంచ్ కానీ అక్కడ మనకు అన్నీ చూపెట్టేటివన్నీ చాలా బాగా చూపెట్టారు సార్ వాళ్ళు. మనతోటి వెంబడే ఉండి మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ ఇది ఇలా అలానే చూపెట్టుకుంటూ మనతో ఉంటూ మన అప్లైన్ లాగా ఉంటూ మనకు ఎన్నో రకాలుగా చూపెట్టారు. అక్కడ నుండి ఆ తేనె పరిశ్రమ అయితే చాలా బాగుంది సార్. అక్కడ ఎట్లా అంటే మనకు న్యాచురల్ తేనె ఎలా రెడీ అవుతుంది, ఎట్లా ఉంది, అట్లా మాకు చాలా ఎక్స్ప్లెయిన్గా వివరించారు అతను కూడా. చాలా బాగుంది సార్. అక్కడ నుండి మన ఆదివాసుల దేవాలయం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. రిటర్న్లో వచ్చి మన మళ్ళీ హోటల్కి వచ్చి నైట్ మనకు డిన్నర్ కానీ ఆదివాసుల మహిళలతో డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ చాలా బాగా అరేంజ్ చేశారు సార్ వాళ్ళు. చాలా థ్యాంక్స్. నెక్స్ట్ డే 15th రోజు మార్నింగ్ మనం రూమ్ చెక్అవుట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుండి బుర్ర గుహలకు స్టార్ట్ అయ్యాం సార్. అక్కడ మధ్యలో మన కాఫీ తోటలు కానీ అవన్నీ మిరియాల తోటలు, కాఫీ తోటలు ఆల్రౌండ్ అన్నీ చూపెట్టుకుంటూ తీసుకొచ్చారు సార్ వాళ్ళు. వెంబడే ఉండి ఏది ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనల్ని తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ సార్ మహేష్ సార్, వరహాలరెడ్డి సార్ గారికి. బుర్రా గుహలు చూడదగ్గవి. మన 1806 సంవత్సరంలో అక్కడ మన ఇంగ్లీష్ పరిపాలన ఉన్నప్పుడు ఆ గుహలు ఎలా తయారయ్యి, ఎట్లా ఆ నది ప్రవాహం ఎలా కొట్టుకొచ్చి మనకు ఆ గుహ ఏర్పడ్డది అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్గా బాగా సార్ వాళ్ళు కూడా మనకు వివరించి చూపెట్టడం జరిగింది. మన వెంబడే ఉంటూ మనల్ని చాలా బాగా చూపించారని. అక్కడ నుండి రాజవారి తోటలో మనకు లంచ్ ఏర్పాటు చేశారు మధ్యాహ్నం కల్లా. ఫుడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అక్కడ మనకు అందరినీ ఒక పిక్నిక్ మన చిన్నప్పటిది గుర్తుకొచ్చింది. మన స్కూల్లో జర్నీ చేసినప్పుడు మనల్ని పిక్నిక్ తీసుకెళ్ళిన సార్ వాళ్ళు గుర్తుకొచ్చారు. సార్ వాళ్ళు వెంబడి మనం పిక్నిక్ తీసుకెళ్ళి అక్కడ లేడీస్కి మనకు అందరికీ అన్ని ఫెసిలిటీస్గా ఉండేటట్టు చూసి మన బాధలను అర్థం చేసుకుని కూడా సార్ వాళ్ళు మన వెంబడే ఉంటూ తన అక్క చెల్లెలలాగా అన్నీ చూసుకుంటూ ఉన్న మన మేనేజ్మెంట్కి చాలా రుణపడి ఉంటాను నేను. చాలా థ్యాంక్స్ సార్. అక్కడ నుండి మళ్ళీ వైజాగ్ మంచి 3 స్టార్ హోటల్ బుక్ చేసి అక్కడ ఉంచారు సార్ వాళ్ళు. మంచి హోటల్స్లో ఆ నైట్ డిన్నర్ కానీ చాలా బాగుంది. మీటింగ్ అరేంజ్ చేశారు సార్ వాళ్ళు. ఆ మీటింగ్ అయిపోయాక డిన్నర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆ ఫుడ్ కానీ అన్ని రకాలుగా చాలా బాగున్నాయి. ఆ భీమ్లీ బీచ్ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశాము. మళ్ళీ నెక్స్ట్ డే 16th రోజు లేచి సింహాచలం టెంపుల్కి వెళ్ళాం సార్. అక్కడ నుండి ఆడ ఎంత బాగుంది అంటే అసలు అక్కడ ఆ టెంపుల్ ఉంది అని కూడా నాకు తెలియదు. ఈ మన విన్మార్గ్ ద్వారా అక్కడ టెంపుల్ ఉంది అని అక్కడ మంచి దర్శనం చేసుకోవడం అయింది ఆ స్వామివారిని. అలాగే వచ్చేసి టిఫిన్ చేసి మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఆర్కే బీచ్ అన్ని బీచెస్ అన్నీ చూసి నెక్స్ట్ కైలాసగిరికి వెళ్ళాము. అక్కడ మినీ ట్రైన్ ఎక్కించి సార్ వాళ్ళు మొత్తం వైజాగ్ మొత్తం ఆల్రౌండ్ వైజాగ్ మొత్తం చూపించారు. పైన కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేశాము. అట్లే రూట్ వే ఎక్కించారు సార్ వాళ్ళు. అది ఎంత బాగుంది అంటే చాలా బాగుంది సార్. ఇంత మంచి అవకాశాలు ఇచ్చి మమ్మల్ని ఇట్లా ప్రతి ఒక్కరిది మా వెంబడే ఉంటూ మాకు అన్నీ చూపించుకుంటూ ఇది ఇలా అన్నీ చూపించుకుంటూ మాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాతో వెంబడి ఉన్న మా కంపెనీ మేనేజ్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్. వరహాల్ రెడ్డి గారు, మహేష్ డేవరా సార్ వారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి మాకు ఇట్లా ట్రిప్స్ అన్నీ పెట్టుకుంటూ మాకు మంచి బిజినెస్ రావాలని మంచి ప్రొడక్ట్స్ తోటి మేము అన్ని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విన్మార్గ్.